వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని టీడీపీ ముందే డిసైడ్ అయిపోయిందా? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్కు అదే కారణమా? జనబలం ఎంత మాత్రం లేని పెత్తందారి కూటమి వీధి రౌడీల బలాన్నే నమ్ముకుందా? అవునంటూ గుంటూరు దాడిని సాక్ష్యంగా చూపుతున్నారు. లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ సంతోషాన్ని పంచుకోవాల్సిన టైంలో కడుపు మంటతో రగిలిపోతారా? ఎన్నికలకు ముందే టీడీపీ, జనసేన చేతులెత్తేస్తున్నాయి. ఎదురు కాబోతున్న ఓటమిని అంచనా వేసుకుంటూ కడుపు మంటతో రగిలిపోతున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్ రోజున కూడా హ్యాపీగా ఉండలేని పరిస్థితి దాపురించింది టీడీపీ శ్రేణులకు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై పడి కడుపు మంట తీర్చుకున్నారు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు. తెల్లారితే మంత్రి విడుదల రజని ప్రారంభించాల్సి ఉండగా కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. ఇంతలా ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈ రోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. వైనాట్ 175 అంటూ ఆత్మవిశ్వాసంతో తుణికిసలాడుతున్న ఉత్సాహంతో కదం తొక్కుతూ కళకళలాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే టీడీపీ, దాని అనుబంధ వర్గాలకు కంటగింపుగా మారింది. భయోత్పాతం సృష్టించేందుకు తెగబడుతోంది. ప్రజల మద్దతు, ప్రజల ఆశీస్సులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. అలాగే ఏదైతే మీరు నన్ను భయప్రాంతులకు గురి చేయాలని మమ్మల్ని భయప్రాంతులకు గురి చేయాలని, ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో, మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి బడుగు వెనుకబడిన కులాలంటే మొదటి నుంచి పెత్తందారుల పార్టీ అయిన టీడీపీకి చిన్న చూపే. రాజకీయంగా బీసీలను వాడుకుంది కానీ వాళ్లకు చేసిందేమీ లేదు. ఎక్కడైనా బీసీ నేతలు, మహిళలు ఎదుగుతూ కనబడితే చాలు కుళ్ళిపోతారు, కుతంత్రాలకు తెగబడతారు. చంద్రబాబు నాయుడు గారికి గాని, లోకేష్ గారికి గాని బీసీలంటే ఎప్పుడు కపట ప్రేమే. బీసీలకు టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ రోజు మీరే చూస్తా ఉన్నారు, గుంటూరులో ఏం కల్చర్ అండి? ప్రజాస్వామ్యంలో ఈ దాడులు కల్చర్ ఏంటి? ఒక బీసీ మహిళగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈ రోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు? బీసీలంటే ఎంత చిన్న చూపు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈ రోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈ రోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తున్నాము. ఒకవైపున ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈ రోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా బీసీల మీద ఉన్నటువంటి చిన్నచూపు గాని, బీసీలంటే ఏమాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈ రోజు ఈ దాడే మనకు అర్థమవుతా ఉంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం వైసీపీ కార్యాలయంపై టీడీపీ, జనసేన జరిపిన దాడి దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమంటున్నారు ప్రజాప్రతినిధులు. ఇలాంటి నీచ నికృష్టపు చేష్టలు చేయగలిగేది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేసే వాళ్ళు మాత్రమే అంటున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడి చూస్తూ ఉంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారో టీడీపీ వాళ్ళు స్పష్టంగా అర్థమవుతారు. న్యూ ఇయర్ వేడుకలు అని చెప్పి సరే తిరగచ్చు, పార్టీ జెండాలు పట్టుకొని రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ ఒక ప్రీ ప్లాన్డ్ గా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జీర్ణించుకోలేక ప్రీ ప్లాన్డ్ గా రాళ్లు ఎక్కడి నుండో రాళ్లు తీసుకొని వచ్చి మరి సుమారు గంట విడిది ఇక్కడే ఉండి పోలీసులు చెప్తున్నా వెళ్లకుండా రాళ్లతో ఆఫీస్ మీద దాడి చేయడం నిజంగా చాలా ఏహమైన చర్య. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రజాస్వామికవాదులు. ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని అప్రజాస్వామికంగా ఎదిగిన వారి నాయకత్వం అరాచకాన్ని నమ్ముకుంటుందని మండిపడుతున్నారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద టీడీపీ, జనసేన మోకలు ఇద్దరు కూడా కలిసి దాడి చేయడం అనేది చాలా దారుణమైన అంశం. అసలు రాకముందే ఆమె మీద భయపడి వాళ్ళు మీరు ఈరోజు దాడి చేశారంటే మీరు రేపు ఎన్నికల్లో ఏ విధంగా ఓడిపోతారో ఈరోజు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా తన పార్టీ ఆఫీస్ పెట్టుకొని తను గౌరవంగా ప్రారంభించుకోవడానికి, ఎన్నికలకు సిద్ధమవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్న మంత్రి గారిని ఈరోజు ఏ విధంగా మీరు దాడి చేశారు? తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, ఇవాళ ప్రజలకి రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు, లోకేష్ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే కార్యక్రమం. ఈరోజు అందరూ కలిసి రెచ్చగొట్టి ప్రజల్ని రెచ్చగొట్టి ఇవాళ వాళ్ళ యొక్క రౌడీ మొక్కల్ని ఈరోజు
ఆఫీసుల మీద దాడి చేసే కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొత్త సంవత్సరం వేడుకలు కదా, ఏదో సరదా పడతారులే అనుకుంటే ఇలా బరితెగిస్తారని ఊహించలేదు పోలీసులు. ఈ దాడితో సంబంధం ఉన్న కొందరిని అదుపులోకి తీసుకున్న గుంటూరు పోలీసులు మరికొంతమందిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాధ్యమైనంత వరకు మేమంతా ఇది హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకుంటున్నారు కాబట్టి ఏదో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాం అనుకున్నా, అలా కాకుండా పార్టీ జెండాలు పట్టుకొని వాళ్ళు రావడము ఫస్ట్ ఎంతో నచ్చజెప్పి చూసాము. తర్వాత కూడా రాళ్ళు రువ్వి ఇది డ్యామేజ్ చేయడానికి ఇదైనప్పుడు దానికి మనం కూడా వాళ్ళందరినీ పంపించడం జరిగింది, చెదరగొట్టి పంపించడం జరిగింది. వాళ్ళల్లో కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళు వేసిన వాళ్ళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళని ఆ వీడియోల ఆధారంగా మిగతా వాళ్ళని కూడా గుర్తించే పనిలో మన పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఓటమిని ముందే ఒప్పేసుకుంటున్న టీడీపీ పనితీరు ఇలా ఉంటే బాగుపడే వారిని చెడగొట్టలేరన్న పెద్దల మాటలు నిజం చేస్తూ జరిగిన దాడి సంఘటనను ఏదో దిష్టి తీసేసినట్టు భావిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కొత్త కార్యాలయం అనుకున్న ముహూర్తానికే మంత్రి విడుదల రజని చేతుల మీదుగా ప్రారంభమైంది.